ప్రస్తుతం ఇండస్ట్రీ వాళ్ళు ఎలా స్పందిస్తున్నారండి మరి దీనిపైన? అసలు అన్న 3-4 నెలల నుంచే ట్రీట్మెంట్ పొజిషన్లో ఉన్నాడు. అప్పటి నుంచే స్పందిస్తున్నారు అందరూ పంచేని. అని ఇప్పుడున్న సిచ్యువేషన్ చాలా డేంజర్ ఉన్నది. ఈ టైంలో హెల్ప్ చేస్తే వాళ్ళు గాడ్ అని ఒక దేవుళ్ళలాగా పూజిస్తాం వాళ్ళని. ఎందుకంటే ఇండ్లు మొత్తము ఫిష్ అండ్ వెంకట మీద ఆధారపడి ఉన్నారు. దానిపైన వాళ్ళకి ఏం లేదు. ఒక ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్నాడు. ఆ షూటింగ్ తప్ప ఏరా డ్యూటీ పోలేడు, ఏం చేయలేడు. ఇప్పుడున్న మేము పోయి హాస్పిటల్లో చూస్తే ఆయన ఒక డయాలసిస్ మీదే చేసినాకనే చూస్తలేడు. ఈ టైంలో మంచిగా ఒక గాడ్ ఒక మంచి మాకు అమౌంట్ ఎవరైనా ఇచ్చేటోళ్ళు ఉంటే మా ఫిష్ వెంకటని మళ్ళీ కోలుకొని మళ్ళీ తీసుకొని మళ్ళీ ఎంత జనాలు ఉన్నారో అలా నవ్వుపించి ఆ సినిమాలో చేపించి అంతా మా గబ్బర్ సింగ్ మొత్తం టీం ఆశిస్తున్నాం. ఇంకా అండి వేరే వీడియోస్ లో ఏమని చూసామంటే మళ్ళీ తాగారు, లాస్ట్ టైమే తను సఫర్ అయ్యారు కదా హెల్త్ ఇష్యూస్ తో, తర్వాత తాగడం వల్ల ఇలా కిడ్నీలు ఫెయిల్ అయ్యా అని చెప్పేసి వేరే వీడియోస్. అతను వాళ్ళ మిస్సెస్ కి ఫిష్ వెంకట్ వాళ్ళ దోస్తులు తాపిచ్చిరని మజాక్ ఆడిరంట. ఆ విధంగా మా వదిలి చెప్పింది. ఆయన స్టార్టింగ్ ఎప్పటి నుంచి బెడ్ రెస్ట్ ఉన్నాడు, అప్పటి నుంచి ఇప్పుడు ఏమో తాగలేదు. ఆయన కూడా ఒక ఆశ ఉంది, ఇప్పుడు కూడా నేను బతకాలని ఆశ ఉన్నది. ఓరో ఫ్రెండ్ మజాక్ ఆడినందుకు ఆ వదిన అలా చెప్పిందని వదిన కూడా తెలియదు. మజాక్ లో ఏమో నిజం మొహమ్మద్ ఆయన మళ్ళీ ఇట్లా అయిందని అనుకున్నారు. మీరు ఆ విధంగా అయితే మీరు అర్థం చేసుకోకుండా ఆయన తాగలేదు. ఇంకోటి ఫండింగ్స్ ఏమైనా చేస్తున్నారా మరి కిడ్నీ ఆపరేషన్ కి? అదే మేడం, ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చినాక కొంచెం నడుస్తుంటే అప్పుడు దాని గురించి మనము డాక్టర్ గారు ఇప్పుడైతే ఏం అనమాట. దాని డయాలసిస్ తర్వాత కోలుకుంటుంది కొంచెం. ఇంకా ట్రీట్మెంట్ అంటే అలా దగ్గర డబ్బులు లేవు ఎక్కువ. ఇంకా డబ్బులు ఖర్చు పెడితే మా ఫిష్ వెంకట బతాడు. మీరు అందరు కలిసి మా ఫిష్ వెంకట హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం.